ప్రపంచం మారాలి, సమాజం మారాలి, నా పరిస్థితి మారాలి అని అందరం కోరుకుంటాం. కానీ ఒక్క విషయం ఆలోచించండి, మనల్ని మనం మార్చుకోవడానికి మాత్రం అస్సలు ఇష్టపడం. మనం చేసే పనులు అవే, మనం ఆలోచించే విధానం అదే, మన అలవాట్లవే. కానీ ఫలితం మాత్రం కొత్తగా రావాలని కోరుకుంటాం. అది ఎలా సాధ్యం? ఒకే విత్తనం నాటి ప్రతిరోజు వేరే పండు వస్తుందని ఆశించడం ఎంత మూర్ఖత్వమో, నిన్ను నువ్వు మార్చుకోకుండా నీ జీవితం మారుతుందని ఆశించడం కూడా అంతే మూర్ఖత్వం. చాలామంది మార్పును ఎందుకు ఇష్టపడరంటే భయం. ఇప్పుడున్న జీవితం ఎలాగోలా సాగిపోతుంది కదా, కొత్తగా ప్రయత్నిస్తే ఏమవుతుందో అన్న భయం. దీన్నే సురక్షిత వలయం అంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక గుడ్డు బయట నుండి వచ్చే ఒత్తిడి వల్ల పగిలిపోతే ఒక జీవం అంతమైపోతుంది. అదే లోపల నుండి వచ్చే మార్పు వల్ల పగిలితే ఒక కొత్త జీవం పుడుతుంది. గొప్ప మార్పులన్నీ నీ లోపల నుండే మొదలవ్వాలి. నీ సురక్షిత వలయం నుండి బయటకు రానంత కాలం నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. మార్పు అంటే ఒకే రోజులో కొండను పిండి చేయటం కాదు. నీ దినచర్యల్లో నువ్వు చేసుకునే చిన్న చిన్న మార్పులే రేపు నీ జీవితాన్ని మారుస్తాయి. రేపు 1 గంట త్వరగా నిద్ర లేవాలని నిర్ణయించుకోవడం ఒక మార్పు. అనవసరమైన ఆలోచనలు మానేసి ఒక మంచి పుస్తకం చదవడం ఒక మార్పు. సమయాన్ని వృధా చేయకుండా నీ నైపుణ్యాలు పెంచుకోవడం ఒక మార్పు. చిన్న నీటి చుక్కలు కలిసి మహాసముద్రం అయినట్లు నీ చిన్న చిన్న అలవాట్లే రేపు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా నిలబెడతాయి. 1% మార్పు ప్రతిరోజు నీలో కనిపిస్తే ఏడాది చివరికి నువ్వు ఊహించలేనంత ఎత్తులో ఉంటావు. చాలామంది గతంలో నేను ఇలాంటి తప్పులు చేశాను, నా జీవితం ఇంతే అని బాధపడుతూ అక్కడే ఆగిపోతారు. గతం ఒక పాఠం లాంటిది, అది నీ జీవితం కాదు. నిన్న నువ్వు ఎవరనేది ముఖ్యం కాదు, ఈ రోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అనేది ముఖ్యం. నువ్వు మారాలని గట్టిగా అనుకుంటే నీ గతం నీ సంకెళ్ళు కాలేదు. నీ వెనకున్న చీకటిని చూడడం మానేసి నీ ముందున్న వెలుగు వైపు అడుగు వెయ్యి. నీ గమ్యం మారాలంటే ముందు నీ దారి మారాలి. నువ్వు మారే క్రమంలో కొందరు నిన్ను చూసి నవ్వుతారు. ఏంటి నీలో ఇంత మార్పు అని వెటకారం చేస్తారు. వాళ్ళ మాటల కోసం నీ ప్రయత్నాన్ని ఆపకు. నువ్వు గెలిచిన రోజున ఇదే లోకం నిన్ను చూసి నువ్వు మారతావని మాకు ముందే తెలుసు అని చెప్తుంది. లోకం మాటలు నీకు ఇంధనంలా మారాలి తప్ప నీ దారికి అడ్డుకట్ట కాకూడదు. నీ యుద్ధం నీతోనే, వేరే ఎవరితోనో కాదు. ఇదంతా విన్న తర్వాత మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతావా, లేక ఈ క్షణమే ఒక మంచి మార్పు వైపు అడుగు వేస్తావా? నిర్ణయం నీది. కాలం ఎవరి కోసం ఆగదు, మార్పు ఎవరి కోసం రాదు, నువ్వే దాన్ని తెచ్చుకోవాలి. గుర్తుంచుకో, నీకు ముందెన్నడూ లేని విజయం కావాలంటే నువ్వు ముందెన్నడూ చేయని పని చేయాలి.